హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం పొటాటో మంచూరియన్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చల్లగా ఉండే క్లైమేట్లో వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఈ పొటాటో మంచూరియన్ అలాగే మనకి చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు ఒక చైనీస్ చిల్లీ సాస్ చేస్తారు. అవి చేయడానికి నేను కొంచెం ఎండిమిరపకాయలు నానబెట్టుకున్నాను. ఇది నార్మల్ ఎండిమిరపకాయలను మన కాశ్మీరీ చిల్లీ, పొడవుగా ఉండేది కాశ్మీరీ చిల్లీ, ఇవి రెండు కొన్ని మిక్స్ చేసి నానబెట్టాను. కొంతమంది ఇది ఉడకబెడతారు, ఉడకబెట్టకపోయినా పర్వాలేదు, కొంచెం ఒక 2 గంటలు నానితే బాగా గ్రైండ్ చేసుకోవచ్చు. అంటే మంచి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఎక్కువగా ఆయిల్ కావాలి పోసుకొని ఈ చిల్లీ పేస్ట్ని దాంట్లోకి వేసుకోవాలి. ఈ చిల్లీ పేస్ట్ ఈ ఆయిల్లో ఉండి బాగా మరగాలి. ఇలా బాగా కలపకుండా మరిగనివ్వాలి. కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. కొంచెం ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తేనే ఆ టేస్ట్ కరెక్ట్గా ఉండదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక చిన్న స్పూను వినెగర్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం చాలు. అంటే మనం ఎక్కువ చిల్లీ పేస్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం టొమాటో సాస్ కూడా. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేయండి. ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది కదా, బాగా మిక్స్ చేసి తగినంత ఉప్పు కూడా వేసి మరగనివ్వండి. ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత ఆపేసేసేయండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఇది ఆపేస్తున్నాను. ఆయిల్ అంతా పైకి తేలి బాగా చక్కగా రెడీ అయిపోయింది. మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకోవచ్చు. మన పొటాటో మంచూరియన్ చేయడానికి మిగిలే వస్తువులు రెడీ చేద్దాము. స్టవ్ ఆపేసేసాను. ఇప్పుడు 3 పొటాటోలు, ఒక ఆనియన్, అలాగే కొంచెం గార్లిక్, 2 పచ్చిమిరపకాయలు, ఒక క్యాప్సికం రెడీ చేసి పెట్టాను. ఈ పొటాటోని పీల్ చేసి ఇలాగ కొంచెం స్క్వేర్ షేప్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఒక కడాయిలో కానీ ఏదైనా వెసల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్లోకి ఈ పొటాటో కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని ఒక 75% దాకా ఉడకనివ్వాలి. అప్పటికి మనం మిగిలే వస్తువులు కూడా రెడీ చేద్దాము. క్యాప్సికం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగే కొంచెం స్క్వేర్ షేప్ ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవైనా కట్ చేసుకోవచ్చు, ఏం కాదు, మనకి ఎలా కావాలో అలాగా. అలాగే ఆనియన్ కూడా అదే షేప్లోనే కట్ చేసేసేయండి. చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, కానీ పెద్ద ముక్కలు అయితే కొంచెం చూడడానికి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కారం చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోండి. నేను ఒకటే తీసుకుంటున్నాను, చిన్న ముక్కలుగా తరుముకుంటున్నాను. కారం తక్కువ అయితే 2 వేసుకోవచ్చు. ఇప్పుడు గార్లిక్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇవన్నీ రెడీ అయిపోయేటప్పటికి పొటాటో ఉడికిపోయి ఉంటుంది. అంటే ఎక్కువ మెత్తగా ఉడకకూడదు, కానీ ఫోర్క్తో మనం ప్రిక్ చేసి చూసేటప్పుడు లోపలికి దిగాలి. కొంచెం క్రంచీగా ఉండేటట్టు, కొంచెం కష్టంగా దిగితే చాలు. అలా ఉంటే ఉడికినట్టే 75%. ఇంకా మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఇంకా ఉడిగిద్ది కదా, అందుకని ఇలా చాలు. లేకపోతే మెత్తగా అయిపోతుంది, మనకి కలిపేటప్పుడు పిండిగా అయిపోయిద్ది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కడానికి పెట్టేసి మనం పొటాటో కావాల్సిన పిండి కోటింగ్ రెడీ చేసుకోవాలి. 2 స్పూను కార్న్ఫ్లవర్, 2-3 స్పూన్ల మైదా పిండి వేసాను. అలాగే ఆ పిండికి సరిపడినంత ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్, అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కానీ మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మన ఈ పొటాటోలు వేసి దాన్ని కోటింగ్ రెడీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయండి, పిండిలో అన్నీ కలిసేటట్టు. ఇప్పుడు పొటాటోకి వేసి పట్టించండి. బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసి పిండి పట్టేటట్టు కలపకుండా సరిపోయిద్ది. ఈ పిండి దానికి కోట్ అయ్యేటట్టు వాటర్ చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా చాలు, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకటి తీసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకటి వేసుకోండి. ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ అసలు కలుపుకోకూడదు. తర్వాత దీన్ని తిరగ పెట్టాలి, అటు ఇటు తిప్పుకొని అన్ని చోట్ల ఫ్రై అయ్యేదాకా
ఫ్రై చేసుకోవాలి. అంటే ఓవర్గా ఫ్రై కాదు, పైన క్రంచీగా అయ్యేటట్టు చూసుకోండి. ఇది ఇలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పొటాటో ఫ్రై చేసిన ఆయిల్ మిగిలే తీసేసి కొంచెం ఆ కడాయిలోనే ఉంచుకొని దానిలో ఫస్ట్ గార్లిక్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నుంచి కొంచెం లైట్గా వాసన వస్తుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు, అప్పుడు పచ్చిమిరపకాయలు వేసి అది కూడా లైట్గా వేయించేసి ఆనియన్ అది జస్ట్ ఫ్రై చేసిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవచ్చు. ఇవి అన్నీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఉడిగితే చాలు. ఒక హాఫ్ ఉడిగితే చాలు. తర్వాత మళ్ళీ ఇంకా మనం గ్రేవీ చేసేటప్పుడు దాంట్లో ఉండి ఉడిగిద్ది. మిక్స్ చేయండి. దీనికి కావాల్సిన ఉప్పు వేసేసేయండి. మనం పొటాటోకి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి గ్రేవీకి చూసుకొని వేసుకోవాలి. అలాగే మళ్ళీ మనం సోయా సాస్ వేసేటప్పుడు దాంట్లో ఉప్పు ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు 1 టీ స్పూన్ మనం రెడీ చేసిన మన చైనీస్ చిల్లీ సాస్ ఉంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన టైంలో ఫ్లేమ్ ఫుల్గా పెట్టండి, అప్పుడే కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఒక చిన్న స్పూను విnegar వేసుకోవాలి. అలాగే ఒక చిన్న స్పూను సోయా సాస్ వేసుకోండి. అలాగే టొమాటో సాస్ కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ కార్న్ఫ్లవర్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టాను, అది దాంట్లో వేసుకోవాలి. డ్రైగా చాలు అనుకునే వాళ్ళు జస్ట్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ కార్న్ఫ్లవర్ని ఉడకనివ్వాలి. కొంచెం మిరియాల పొడి వేసేసుకోండి. ఈ కారం చూసుకొని మన సోస్ అంటే చిల్లీ పేస్ట్ సరిపోలేదు అనుకోండి, ఇంకా కొంచెం వేసుకోవచ్చు, ఏం కాదు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక చిన్న 1/2 స్పూను షుగర్ వేసుకోండి. అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను, చిల్లీ పేస్ట్ కూడా వేస్తున్నాను. కారము టేస్ట్ చూసుకొని మనం అది అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా గ్రేవీ రెడీ అయినప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని మన పొటాటో దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ మిక్స్ చేసుకోవడం, హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేసుకోవడం. పొటాటో దాంట్లో బాగా మిక్స్ అయ్యేటప్పుడు మనం ఆపేసేయాలి. ఇప్పుడు సర్వింగ్కి రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అయిన పొటాటో మంచూరియన్. వేడిగా తింటే చాలా బాగుంటుంది. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్ నుండి జస్ట్ దాని మీద కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోయినా ఏం కాదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Orange and continues. Bye bye.